మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఫ్యాన్స్ మేడ్ చేసిన ఈ కొన్ని మ్యారేజెస్ లేకపోతే ఈ ఎఫైర్స్ లేకపోతే ఈ లివిన్లు ఇవన్నీ ఫ్యాన్స్ ఏదైతే మేడ్ చేస్తూ ఉన్నారో రీసెంట్గా మన దేవరకొండ అన్నదను రష్మిక గారిది వచ్చినా కానీ ఇద్దరు ఎవరు మాట్లాడలేదు. ఎవరు బయటకు వచ్చి వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిందన్న కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. తోని జాన్వీ కపూర్ గారు మాట్లాడారు. షహర్ ద హీజ్ నేమ్ ఫ్యాన్ మేడ్ చేసిన నేమ్ ఎందుకు మనం చెప్పటం. సో జాహ్నవి కపూర్ గారు అయితే బయటకు వచ్చి మాట్లాడారు, లేదు అటువంటిది ఏమీ లేదు, నాకు ఇంకా టైం ఉంది మ్యారేజ్ చేసుకోవటానికి అని చెప్పి రిప్లై ఇవ్వటం అయితే జరిగింది ఫ్యాన్స్ మేడ్ చేసిన దానికైనా. కాకపోతే చూడాలి మరి ఏమైద్దో. ఎందుకంటే పోయినసారి కూడా లాస్ట్ టైము ఐ థింక్ సో మూవీ దేవర మూవీకి అనుకుంటా జాహ్నవి కపూర్ గారు చెప్పారు, ఒకవేళ నాకు ఏమైనా పాసిబుల్ అయితే తిరుపతిలోనే సెటిల్ అవుతాను, తిరుపతిలోనే సెటిల్ అయ్యి అక్కడే ఫ్యామిలీతో మొత్తం ఎంజాయ్ చేస్తానని చెప్పారు. మరి చూడాలి నిజంగానే అలా చేస్తారు లేదా మ్యారేజ్ అయిన తర్వాత. సో వేచి ఉందాం ఏం జరిగిద్దో ఏంటో. ఎట్టయితే జాహ్నవి కపూర్ గారు అయినా అప్డేట్ ఇచ్చారు, కనీసం రెస్పాన్స్ ఇచ్చారు. అన్నా కొండన్నా ప్లీజ్ అన్న దేవరన్నా కొంచెం ఒక చిన్న అప్డేట్ కాదు ఏదో ఒకటి. రష్మిక మేడం మీరైనా చిన్న అప్డేట్ లేదు. అవునంటే ఇంకా ఫ్యాన్స్ తెలిసిందే, ఎప్పటి నుంచో మీ ఇద్దరు కలిస్తే బాగుండని ఫీల్ అవుతున్నారు. దాంతోపాటు మన ప్రభాస్ అనుష్క గారిది కూడా ఈ రిలేషన్ అంటే ఫ్యాన్స్కి అదొక ఆనందం. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక మంచిగా బాగుంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని చిన్న ఫ్యాన్స్కి ఆనందంతో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలానే ఎప్పటి నుంచో మరి అప్పట్లో మన ఇది ఆ సినిమా మిర్చి సినిమా కానించి ప్రభాస్ అనుష్క అనుకుంటూ వచ్చాం. దాని తర్వాత బాహుబలిలో వచ్చాం కానీ ఫిక్స్ అయిపోయింది ఇంక మ్యారేజ్ చేసేసుకుంటారు వీళ్ళిద్దరు. పెద్ద కాంట్రవర్సీ చేసేసారు ఫ్యాన్స్, కానీ ఏం కాలేదు. సో అలా కాకుండా ప్రభాస్ అన్న కంటే కొద్దిగా సిగ్గు ఎక్కువ బయటకు వచ్చి చెప్పడం. అనుష్క మేడం గారు అస్సలకే రారు. కాకపోతే రష్మిక గారు మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, హ్యాపీ బర్త్డే టు యూ అని ఇలాగా అని చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటారు మీరు, దానివల్ల మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంకా దేవరన్న గురించి తెలిసిందే. అన్నా ఏంటన్నా నువ్వు రౌడీ వేళ్ళని అందరికి పంచుతూ ఉంటావు, బయటకు వచ్చేసి ఇవన్నీ చేస్తూ ఉంటావు. కొద్దిగా వీటి గురించి ఏదైనా చిన్నది నీ దాకా చేరితే ఒక చిన్న అప్డేట్ అటు వదిలినా లేకపోతే నాకు మెసేజ్ చేసినా నేనేం పోస్ట్ చేస్తాను, నీకంత ఇబ్బంది అన్నా ఓకేనా. సో మీరు కూడా చిన్న రియాక్షన్ చిన్నది ప్లీజ్ ఓకే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.